బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? సో నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్ లో నాకు తెలియజేయండి. సో ఈ రోజు ఇంకో మంచి ప్రోడక్ట్ రివ్యూతో మీ ముందుకు వచ్చేసాను అనమాట. సో అది వచ్చేసి ఒక మంచి హెయిర్ మాస్క్. సో చాలా బాగా మంచి ట్రెండింగ్ లో ఉంది. సో ఈ హెయిర్ మాస్క్ నేను ట్రై చేసి చూడబోతున్నాను అనమాట. సో ఈ హెయిర్ మాస్క్ వచ్చేసి ఇది మన హెయిర్ ని చాలా బాగా స్మూతన్ చేసిద్దంట, స్ట్రైడన్ చేసిద్దంట. ఎంతవరకు చేసిద్ది, ఎలా ఉన్నాయి దీని రిజల్ట్స్ అనేది మీ ముందు లైవ్ లో చూపిస్తాను. సో ఇది నేను పర్చేస్ చేశాను అనమాట. సో దీని ప్రైస్ వచ్చేసి 999 రూపీస్, అంటే 1000 రూపీస్ అనమాట. సో దీని ప్యాకేజింగ్ నేను ఇప్పుడు తీస్తున్నాను. సో ఇది మీకు ఈజీగా అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకాలో అవైలబుల్లో ఉంటుంది. సో చూసి తీసుకోండి. సో ఇది ఈ హెయిర్ మాస్క్. సో ఇప్పుడు నేను మీ ముందు లైవ్గా ఇది ట్రై చేసి చూపిస్తాను ఎలా ఉంది దీని. సో ఇది మీకు ఎంతవరకు హెల్ప్ అయింది ఈ హెయిర్ మాస్క్, సో మీరు కొనాలా వద్దా అనేది నేను ఈ వీడియోలో మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెనేషన్ చేస్తానన్నమాట విత్ లైవ్ రిజల్ట్స్ అండ్ డెమో. సో దీని ప్యాకేజింగ్ అయితే చాలా బాగుంది. ఒక మంచి టబ్లో వచ్చింది అన్నమాట. దీని ప్రొడక్ట్ క్వాంటిటీ వచ్చేసి 500 ml, ప్రొడక్ట్ 1000 రూపీస్. సో దీని మీద ఏం రాసిందంటే కెరటిన్ మాయిశ్చరైజింగ్ స్మూతింగ్ క్రీమీ హెయిర్ మాస్క్ అని ఉంది. థెరపీ హెయిర్ కేర్ పల్ప్ సీకింగ్ ద ప్యూరెస్ట్ న్యాచురల్నెస్ రికమెండెడ్ బై ప్రొఫెషనల్ హెయిర్ సెలూన్స్. సో ఇది దీని మీద డిస్క్రిప్షన్ అనేది రాసింది అండ్ ఇది ఎలా యూజ్ చేయాలో అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేసింది. సో దీని ప్రకారమే మనం ఫాలో అయ్యి మనం చేద్దాము. సో ఇది కొద్దిగా పీ సైజ్ అమౌంట్ని పామ్ మీద తీసేసుకొని అప్లై చేసేసుకోవాలన్నమాట. అండ్ ఒక 30 minutes పాటు ఇది ఉంచాలి మన హెయిర్ మీద. సో అలానే చేద్దాం. సో రిజల్ట్స్ ఎలా ఉంటాయో మనం చూసేద్దాం. సో గైస్ ఇది మనం ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉంది ప్రోడక్ట్ అనేది. వావ్, సో ఇది చాలా క్రీమీగా కనిపిస్తుంది ఈ ప్రోడక్ట్ అండ్ చాలా ఫుల్గా ఉంది. ఫుల్ క్వాంటిటీలో ఇచ్చాడనమాట. అండ్ స్మెల్ అయితే కొద్దిగా మైల్డ్గా ఉందన్నమాట. పర్వాలేదు, బాగానే ఉంది. స్మెల్ కూడా ఉంది. అండ్ ఇది మనం ఇప్పుడు హెయిర్ మీద అప్లై చేసి చూపిస్తాను ఎలా అప్లై చేయాలి అనేది. సో ఫస్ట్ అప్లై చేసే ముందు మనం హెయిర్ వాష్ అనేది చేసేసుకోవాలన్నమాట. నేను ఆల్రెడీ హెడ్ బాత్ చేసే ఉన్నాను అండ్ కొద్దిగా హెయిర్ అనేది వెట్గా ఉంటే ఇంకా మంచిది హెయిర్ మాస్క్ అప్లై చేసే ముందు. అందుకని నేను హెయిర్ కొద్దిగా వెట్ చేసేసుకుంటున్నాను. సో మీరైతే హెడ్ బాత్ చేసిన తర్వాత కొద్దిగా లైట్గా వెట్గా ఉన్నప్పుడు ఈ హెయిర్ ప్యాక్ అప్లై చేసేసుకోండి. ఆర్ ఎల్స్ ఇలా మీరు నెక్స్ట్ డే ట్రై చేయండి. హెయిర్ అనేది నేను వెట్ చేసేసాను. ఒక 70% వెట్ చేసేసాను అనమాట హెయిర్. సో హెయిర్ నది వెట్ అయిపోయింది. ఇప్పుడు ఈ హెయిర్ మాస్క్ అనేది మనం అప్లై చేద్దాం. వావ్ గైస్, చాలా అంటే చాలా క్రీమీగా ఉంది అసలు ఈ హెయిర్ మాస్క్. చాలా చాలా క్రీమీగా ఉంది. సో ఇది మన పామ్స్ మీద ఇలా రబ్ చేయాలన్నమాట. ఏ ప్రోడక్ట్ అయినా మనం ఇలా రబ్ చేస్తే ఏంటంటే కొద్దిగా ఇది యాక్టివేట్ అవుతుంది అనమాట. సో హీట్ అనేది ప్రొడ్యూస్ అయ్యి యాక్టివేట్ అవుతుంది అనమాట ప్రొడక్ట్స్ అనేవి.
సో నా హెయిర్ కొద్దిగా లాంగ్ ఎక్కువ పట్టిద్ది నా హెయిర్కి మాస్క్. సో ఈ హెయిర్ మాస్క్కి ఎలాంటి సెక్షన్స్ చేసి పెట్టాల్సిన అవసరం లేదండి. జస్ట్ మీరు డైరెక్ట్గా ఇలా పెట్టేస్తే చాలు. ఏంటంటే ఈ ప్రోడక్ట్ అనేది ఇమల్సిఫై అవ్వాలి మన హెయిర్లో. ఇమల్సిఫై అంటే దీంట్లో అబ్జార్బ్ అవ్వాలన్నమాట. ఈ ప్రోడక్ట్ ఏదైతే మనం యూజ్ చేస్తున్నాము సో ఇది మనం స్కాల్ప్ మీద కూడా పెట్టుకోవచ్చు అని ఇక్కడ మెన్షన్ చేసి ఉన్నారు. సో మెయిన్లీ ఇది స్కాల్ప్ మీదనే పెట్టాలి. ఇలా లాంగ్ హెయిర్కి పెట్టాల్సిన అవసరం లేదు. ఫస్ట్ స్కాల్ప్కి పెట్టేసుకోండి. ఆ తర్వాత మనకి లాంగ్ హెయిర్కి ఏదైతే మన ప్రోడక్ట్ హ్యాండ్స్ మీద ఉంటుందో అలా స్కాల్ప్ మీద ఇలా మనం మసాజ్ చేస్తే సరిపోతుంది. పెట్టిన తర్వాత ఇలా మీరు ఫింగర్స్తో మసాజ్ చేస్తే బాగా ఎమల్సిఫై అవుతుంది ప్రోడక్ట్ అనేది. సో మీరు ఏదైనా మంచి హెయిర్ మాస్క్ యూజ్ చేస్తే నాకు చెప్పండి, నేను కూడా అది యూజ్ చేస్తాను. అండ్ మీకు ఏదైనా హెయిర్ మాస్క్ రికమెండేషన్ కావాలంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అది కూడా నేను ట్రై చేసి మీకు రిజల్ట్స్ అనేది చెప్తాను. ఇలా మనం మసాజ్ చేయాలన్నమాట హెయిర్ని ఒక 2 minutes పాటు. సో ఎక్కడైతే మనకి హెయిర్ మాస్క్ అప్లై కాలేదో ఇలా మసాజ్ చేయడం ద్వారా ఏమవుతుందంటే ఆ హెయిర్ మాస్క్ అనేది అక్కడ కూడా బాగా అప్లై అవుతుంది అన్నమాట. సో నేను ఎండ్స్ కూడా అప్లై చేస్తున్నాను. మీరు అప్లై చేసుకోవాలంటే అప్లై చేసేసుకోండి, లేకపోతే జస్ట్ స్కాల్ప్కి అప్లై చేసినా సరిపోతుంది. మన స్కాల్ప్ నుంచి కదా హెయిర్ అనేది గ్రోత్ అవుతుంది. సో మనకి ఫుల్ హెయిర్ స్మూత్నింగ్ కావాలంటే ఇలా హెయిర్స్కి కూడా అప్లై చేసేసుకోండి.
సో నేను మొత్తం అప్లై చేసేసాను, మొత్తం వెట్ అయిపోయింది, కనిపించట్లేదు. చాలా బాగా ఎమల్సిఫై కూడా అయింది నా హెయిర్లో ఈ ప్యాక్. సో ఇది నేను 30 minutes ఈ హెయిర్ ప్యాక్ అనేది పెడతాను నా హెయిర్ మీద. ఆ తర్వాత దీన్ని వాష్ చేసి మీకు రిజల్ట్స్ అనేది చూపిస్తాను. స్టే ట్యూన్డ్. సో గాయ్స్, నా ఫుల్ హెయిర్కి ఇంత ప్యాక్ అనేది అయిపోయింది అనమాట. చూడండి ఇంత అయిపోయింది. సో యా, దీని రిజల్ట్స్ ఇప్పుడు మనం 30 minutes తర్వాత చూసేద్దాం ఎలా ఉందో ఏంటో అనేది. సో 30 minutes తర్వాత కలుస్తాను. టేక్ కేర్. సో గాయస్, నేను హెడ్ బాత్ అయితే చేసేసాను. నా హెయిర్ క్వాలిటీ చూడండి ఎలా ఉందో. సో నాకైతే చాలా బాగా సిల్కీ స్మూత్గా అనిపిస్తుంది. హెయిర్ చాలా బాగుంది, స్మూత్గా. మొత్తం హెయిర్ అనేది డ్రై అయిన తర్వాత నేను చూపిస్తాను దీని రిజల్ట్స్ ఎలా ఉందో. సో డ్రై చేసిన తర్వాత నేను చూపిస్తాను. ఇప్పుడైతే నేను హెడ్ బాత్ చేసిన తర్వాత వచ్చినట్టయితే ఇలా ఉంది నా హెయిర్ క్వాలిటీ అయితే. సో గాయస్, నా హెయిర్ అనేది డ్రై అయిపోయింది ఒక 60 to 70%. అండ్ సో ఈ హెయిర్ ప్యాక్ తో చాలా మంచి షైన్ వచ్చింది హెయిర్ లో, అండ్ చాలా స్మూత్ అయింది. స్ట్రైట్ అయితే అవ్వలేదు కానీ చాలా స్మూత్ ఉంది. అండ్ హెయిర్ అనేది చాలా వాల్యూమినైజ్ అయింది, అండ్ చాలా స్మూత్ గా అనిపిస్తుంది, షైనీగా అనిపిస్తుంది. చూడండి ఆ షైన్ చూడండి, సూపర్ గా ఉంది. సో ఇది నా ఫైనల్ రివ్యూ. I hope మీకు ఈ వీడియో నచ్చింది. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.